ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ దినము 7వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూసుకుందాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు ధర్మశాస్త్రమునకు మృతులు, దేవునికి బ్రతుకులు. అంశం క్రీస్తు ద్వారా విశ్వాసులు పాప మరముల ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది ఆత్మ యొక్క నూతనత్వంతో దేవునిని సేవించుటకు శక్తిమంతులుగా చేయబడతారు. ఇందులో మరి 4 విషయాలు కలవు. మొదటగా వివాహము మరియు ధర్మశాస్త్రం యొక్క పోలిక. 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ధర్మశాస్త్రంతో మనకున్న సంబంధాన్ని వివరించడానికి పౌలు ఈ వాక్య భాగాన్ని వివాహం నుండి ఒక పోలికతో ప్రారంభిస్తాడు. ఆయన 1వ వచనంలో ఇలా వ్రాస్తాడు, సహోదరులారా, ధర్మశాస్త్రం ఎరిగిన వారితోనే నేను మాట్లాడుచున్నాను గనక ఒక వ్యక్తి బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతనికి వర్తిస్తుందని మీకు తెలియదా? ఇక్కడ పౌలు ఒక ప్రాథమిక సూత్రాన్ని సూచిస్తున్నాడు. ధర్మశాస్త్రం బ్రతికున్న వారిపై మాత్రమే అధికారం కలిగి ఉంది. ఒక వివాహిత స్త్రీని ఉదాహరణగా తీసుకొని 2-3 వచనాలలో ఆయన వివరిస్తున్నదేమనగా, ఆమె తన భర్త బ్రతికున్నంత కాలం అతనికి చట్టరీత్యా బద్ధురాలై ఉండును గాని అతడు మరణిస్తే ఆమె ఆ ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును. ఆమె తన మొదటి భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి అని పిలువబడుతుంది. కానీ ఆమె భర్త మరణిస్తే ఆమె స్వేచ్ఛ పొంది మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు. అదేవిధంగా క్రీస్తు మరణం ద్వారా విశ్వాసులు ధర్మశాస్త్రం యొక్క ఖండించు అధికారము నుండి విడుదల పొందుదురు. క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చి దాని శిక్షను చెల్లించను గనక పాపము ఇక వారిని బానిసలుగా చేయదు. అనువర్తిత విధానం. విశ్వాసులు తాము ఇకపై ధర్మశాస్త్రం కింద తమను ఖండించు యజమానిగా లేమని అర్థం చేసుకోవాలి. వారు భయంతో కాక ప్రేమతో దేవుణ్ణి సేవించుటకు క్రీస్తునందు స్వేచ్ఛ పొంది ఉన్నారు. క్రీస్తుతో మనకున్న ఐక్యత మనపై ధర్మశాస్త్రం యొక్క పట్టును తెంచివేసింది. సంబంధిత వచనాలు. రోమా 6:7 మరణించిన వాడు పాపం నుండి విడిపించబడెను. గలతీ 2:19 దేవుని కొరకు జీవించుటకై ధర్మశాస్త్రం ద్వారా నేను దానికి చనిపోయాను. 2వ విషయం, దేవునికి సేవ చేయుటకు ధర్మశాస్త్రం నుండి విడుదల. 7వ అధ్యాయం 4వ వచనం. పౌలు 4వ వచనంలో విశ్వాసులకు వివాహ ఉపమానాన్ని వర్తింపచేస్తున్నాడు. అదే విధంగా, నా సహోదరులారా, మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రమునకు చనిపోయారు. తద్వారా మీరు మృతుల నుండి లేపబడిన ఆయనకు చెందిన వారై దేవుని కొరకు ఫలము ఫలించగలరు. ఇక్కడ ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం యొక్క ఉద్దేశం స్పష్టం చేయబడింది. అది ధర్మశాస్త్ర విరుద్ధమైన జీవితంలో జీవించడం కాదు, కానీ ఆత్మశక్తి పొందిన విధేయతతో జీవించడం. ఒక విధవరాలు మరొకరిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ పొందినట్లే మనం కూడా క్రీస్తుకు పూర్తిగా చెంది పరిశుద్ధతలో ఆయనకు సేవ చేయడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాం. ధర్మశాస్త్రానికి మరణించడం మనల్ని శిక్ష నుండి విడిపిస్తుంది, కానీ అది దేవుని కొరకు ఫలం ఫలించడానికి కూడా మనల్ని విడిపిస్తుంది. మన విధేయత ఇప్పుడు భయం వల్ల కాకుండా కృపచే ప్రేరేపించబడుతుంది, మరియు నియమాల బాహ్య ఒత్తిడిల వల్ల కాకుండా ఆత్మచేత శక్తి పొందుతుంది. వర్తింపు. క్రీస్తులో మీ స్వేచ్ఛ ఆత్మీయ ఫలాలను ఫలించడానికి ఉద్దేశించబడింది. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం అంటే పాపం చేయడానికి స్వేచ్ఛ కాదు, అది ఆత్మ ద్వారా నీతిగా జీవించడానికి స్వేచ్ఛ. విధేయతతో చేసే ప్రతి కార్యం దేవునికి ప్రేమ మరియు కృతజ్ఞతతో కూడిన అర్పణగా మారుతుంది. ఉదాహరణ, కఠినమైన అణిచివేసే కార్మిక నియమాల నుండి విడుదల పొంది ఇప్పుడు సృజనాత్మకమైన సంతృప్తినిచ్చే ఉద్యోగంలో ఉన్న ఒక కార్మికుడిని ఊహించుకోండి. ఆ పని ఆనందదాయకంగా ఉంటుంది మరియు ఆ కార్మికుడు అభివృద్ధి చెందుతాడు. అదేవిధంగా కృప మనల్ని ధర్మశాస్త్ర శిక్ష నుండి విడుదల చేసి దేవునికి ఆనందకరమైన సేవ చేయడానికి మనకు శక్తినిస్తుంది. 3వ విషయం, ఆత్మలో నూతన జీవితం.
7:5-6 పౌలు ధర్మశాస్త్రం కింద ఉన్న పాత జీవితాన్ని ఆత్మలో ఉన్న నూతన జీవితంతో పోలుస్తాడు. 5వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, మన శరీరంలో జీవిస్తున్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల రేకెత్తిన మన పాపపు కోరికలు మరణానికి ఫలమివ్వడానికి మన అవయవాలలో పనిచేయసాగాయి. ధర్మశాస్త్రం పవిత్రమైనది అయినప్పటికీ అది పాపాన్ని బయటపెట్టి మన పాపపు కోరికలను ప్రేరేపిస్తుంది. కృప లేకుండా ధర్మశాస్త్రం కింద విధేయత చూపడం అపరాధ భావాన్ని మరియు మరణాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే మన పాప స్వభావం దాన్ని నెరవేర్చలేదు. అయితే 6వ వచనము ఈ నూతన వాస్తవాన్ని ప్రకటిస్తుంది. అయితే ఇప్పుడు మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందినాం. మనం పాత ధర్మశాస్త్రం చొప్పున కాక ఆత్మ వలన కలిగే నూతన మార్గం చొప్పున సేవ చేయుచుదుము. విశ్వాసులు ఇకపై శిక్షించే యజమాని అయిన ధర్మశాస్త్రానికి బంధింపబడరు. దానికి బదులుగా దేవునికి ఇష్టపూర్వకంగా, సంతోషముతో మరియు ఫలవంతంగా విధేయత చూపడానికి ఆత్మ వారిని శక్తిమంతులను చేస్తుంది. దృష్టి బాహ్య పాలన నుండి అంతర్గత పరివర్తనకు, శిక్ష భయం నుండి ప్రేమతో నడిచే విధేయతకు మారుతుంది. అనువర్తనం: ఆత్మ ప్రకారం జీవించండి. క్రీస్తులో మీ నూతన గుర్తింపు నుండి మీ క్రియలు ప్రవహించనివ్వనీయండి. కేవలం నియమాలపై ఆధారపడకండి. మీలో పరిశుద్ధతను పుట్టించే ఆత్మపై ఆధారపడండి. కృప పరిపాలిస్తుంది కాబట్టి పాప నియమం ఇకపై పరిపాలించదు. సంబంధిత వచనాలు గలతీ 5:16 ఆత్మ నడిపింపు వలన మీరు శరీర ఆశలను తీర్చుకోరు. రోమా 8:2 జీవమునిచ్చు ఆత్మ నియమం పాప మరణ నియమం నుండి క్రీస్తు యేసునందు మిమ్మల్ని విడిపించరు. 4వదిగా ముగింపు. రోమా 7:1-6 మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. క్రీస్తు మరణం విశ్వాసులను ధర్మశాస్త్రపు శిక్ష నుండి విడిపిస్తుంది. పాపం చేయడానికి కాదు, కానీ ఆత్మ ద్వారా నూతన జీవితంలో దేవుణ్ణి సేవించడానికి. ధర్మశాస్త్రం పవిత్రమైనదే అయినప్పటికీ పతనమైన మానవాళిలో నీతిని పుట్టించలేదు. అది పాపాన్ని బయటపెట్టి అపరాధ భావాన్ని పుట్టిస్తుంది. అయితే కృప విధేయతను మరియు ఫలవంతమును బలపరుస్తుంది. విశ్వాసులు పాత వివాహ ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన విధవరాలలా ఉన్నారు. వారు ఇప్పుడు పూర్తిగా క్రీస్తుకు చెందిన వారే స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఆయనను సేవిస్తున్నారు. ప్రియులారా, ఈ వాక్య భాగం మీ దైనందిన నడకకు మార్గదర్శకంగా ఉండునుగాక. క్రీస్తులో మీకున్న స్వేచ్ఛను గ్రహించండి, ఆత్మ ద్వారా జీవించండి మరియు దేవుని కొరకు ఫలం ఫలించండి. మీ విధేయత ఇకపై భారము కాదు, అది దేవుని కృపకు సంతోషకరమైన ప్రతిస్పందన. అది జీవమును, పరిశుద్ధతను మరియు నిత్య బహుమానము కలగజేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.